అందరికీ నమస్కారం. శివపురాణం సిరీస్కి స్వాగతం. నైమిసారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు చెప్తున్న కథలు మనం చెప్పుకుంటున్నాం. ఆదిశక్తి సతీదేవిగా దక్షుడికి జన్మించింది. దక్షుడు వేదోక్త సంస్కారాలతో పాటు కులాచారాన్ని అనుష్ఠించి ఒక మహోత్సవంలో ఆవిడకు ఉమా అని నామకరణం చేశాడు. తర్వాత ఆవిడకు అనేక సందర్భాలలో ఇతర నామాలు కలిగాయి. అమ్మవారి నామాలన్నీ మహామంగళకరాలు, దుఃఖ నివారకాలు. వచ్చిన వారందరికీ చేతులెత్తి నమస్కరించి గౌరవంతో సాగనంపాడు దక్షుడు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధిని పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి విద్యాస్వరూపిణి అయింది. తల్లిదండ్రుల సంతోషానికి మేరలేదు. వెన్నెల వేడికి కూడా కందిపోతుందేమో అనేటంత అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఉమాదేవి కూడా వయోనురూప జ్ఞానాన్ని పొందుతూ సఖీజనులతో విహరిస్తూ శివనామాలనే స్మరిస్తూ పలుకుతూ ఆయన గాథలనే వింటూ ఆయన పాటలనే పాడుతూ ఆయన లీలలను నృత్యాభినయాల్లో ప్రదర్శిస్తూ ఆయన రూపాన్నే బహుభంగుల చిత్రీకరిస్తూ శివుణ్ణి ధ్యానిస్తూ పెరిగి పెద్దదయింది. ఒకరోజున పితామహుడు నారద మహర్షితో కూడి సతీ దర్శనానికై వెళ్లాడు. బాలికతో కూడి దక్షుడు వారిద్దరికీ నమస్కరించి ఉచితాసనాసీనుల్ని చేసి సత్కరించి సతీదేవితో కూడా నమస్కరింపచేశాడు. అప్పుడు బ్రహ్మగారు ఇలా ఆశీర్వదించాడు. ఓ శుభకరి, సర్వజ్ఞుడు, జగత్ప్రభువు అయిన ఈశ్వరుడు నీకు పతి అగుగాక. ఆంతర్యంలో నిన్ను పత్నిగా పొందకోరిన ఏ ఈశ్వరుడు అన్యస్త్రీ వ్యామోహితుడు కాకుండా యోగనిష్టలో ఉన్నాడో ఆ శంకరుడు నీకు భర్తయగుగాక అని ఆశీర్వదించి నారద సహితుడై విధాత తన నిజధామానికి వెళ్లిపోయాడు. సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశించి పున్నమచంద్రునిలా ప్రకాశింపజొచ్చింది. ఆవిడ అవతార రూపిణి అని ఎరిగిన దక్షుడు ఆవిడని శివునికిచ్చి కళ్యాణం జరిపించిన ఎలాగా అని ఆలోచించాడు. సతీదేవి కూడా మనసులో దానినే వాంఛించి కార్యసాధనకు తపస్సే కర్తవ్యమని నిశ్చయించుకొని తల్లి అనుమతితో ఇంట్లోనే నందావ్రతాన్ని ప్రారంభించింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభించి భాద్రపద కృష్ణ చతుర్దశి వరకు 12 మాసాలు శాస్త్రోక్తంగా నియమాలను పాటించి వ్రత పరిసమాప్తిని చేసింది. అన్ని మాసాలలోనూ ఆహార నియమాలను పాటించి ఆయా ఋతువులలో లభించే సస్యాలతో, పుష్పాలతో, ఫలాలతో వ్రత విధానాన్ని నడిపి మంత్రాన్ని జపిస్తూ శివారాధనను ముగించింది. సతీవృత్తాంతాన్ని విన్న విధిమాధవులు ఆవిడను సందర్శించి అంజలితో నమస్కరించి ప్రసన్నులై సకల దేవతా సమూహంతో కూడి శివప్రభువును దర్శించి భగవంతుడు, పురుషుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమాత్ముడు అగు నీకు నమస్కారం తండ్రి. ఈ జగత్తుకు నువ్వు ఆదిబీజం, సర్వప్రాణులకు ఆది కారణము, చిల్రనము, ప్రకృతి పురుష వికారరహిత పరబ్రహ్మము అగు నీకు నమస్కారం. ఎవడు ఈ జగద్రూపంలో ఉన్నాడో, ఎవనిచే ఈ జగత్తు ప్రకాశిస్తున్నదో, ఎవని నుండి ఉద్భవించిందో, ఎవనికి సంబంధించి ఉందో, ఎవనియందు లీనమవుతున్నదో అట్టి పరమాత్మవు నీవే. అమోఘమైన దృష్టి కలవాడు, పరమాత్మ సాక్షి సర్వాత్మ, అనేక రూపాలను ధరించువాడు, అన్నిటికీ ఆత్మ అయినవాడు, పరబ్రహ్మ తపస్వి అయిన నీకు శరణు. 3 నేత్రములు కలవాడివి, ఎల్లప్పుడూ ప్రకాశించువాడివి, ఇంద్రియ గుణములన్నిటికీ సాక్షివి, సృష్టి, స్థితి, లయకర్తవు అంటుండగా విష్ణు ప్రేరితుడైన పితామహుడు, హే శంభో, నువ్వు నిత్యమూ యోగ పరాయణుడవైతే లోకస్థితి సక్రమంగా నడవదు. నువ్వు జగత్కార్యానికి సహకరించటం ఉత్తమం. నీ వల్ల అనేక మంది దుష్ట రాక్షసులు వధింపబడవలసి ఉన్నారు. మన స్వరూపం ఒకటే అయినా కార్యభేదం చేత మనలో రూపభేదం సిద్ధించింది. నువ్వు కార్యభేదానికి పూనుకొనని నాడు రూపభేదం నిష్ప్రయోజనం కదా. నేను, విష్ణువు కూడా కర్తవ్యంలో భాగంగా వివాహం చేసుకొని సంసారులమయ్యాం. నువ్వు కూడా నీకు తగిన స్త్రీని వివాహమాడి గృహస్థువు కావటం అది లోక కళ్యాణమవుతుంది. ఈ విషయమై గతంలో మాకు వరదానం చేశావు, దానిని నెరవేర్చు అని కోరాడు. విధాత పల్కులను విన్న విశ్వనాథుడు, ఓ బ్రహ్మ, ఓ విష్ణు, మీరిద్దరూ దేవతలలో ప్రముఖులు. నేను తపోనిష్ఠుడను, విరాగిని, సదా యోగమార్గ నిరతుడను. నేనెప్పుడూ పవిత్రమైన నివృత్తి మార్గంలో నిర్వికారంగా ఉండి ఆత్మారాముడనై ఉంటాను. నేను నిరంజనుడను, సదా అశుచినై అమంగళ వేషంలో అవధూత స్వరూపంలో ఉంటాను. అట్టి నాకు వివాహంతో ప్రయోజనం ఏమిటి?
హృదయ దౌర్బల్యం కలవారు మాత్రమే వివాహబంధంలో చిక్కుకొని పరులను కూడా బంధిస్తారు. అది క్షుద్రకార్యం. అయినా లోక కళ్యాణం కొరకు వివాహం చేసుకొని మీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. నా తేజస్సును వివేకంతో ధరింపగల యోగశక్తిగల కామరూపిణి అయిన స్త్రీని వివాహమాడతాను. నేను కామాసక్తుడనైతే ఆమె కూడా కామాసక్తురాలు కావాలి. నా ధ్యానానికి విఘ్నాన్ని కలిగించే నాచే హతురాలవుతుంది. నా మాటయందు విశ్వాసాన్ని కోల్పోయిన నాడు నేనామెను పరిత్యజిస్తాను. సర్వకర్మలలోనూ సదా నన్ననుసరించి ఉండగలిగే భార్యను నాకు చూపించండి అన్నాడు. ఆ మాటలను విన్న బ్రహ్మవిష్ణువులు మనసులో ఆనందించి వినమ్రంగా, హే ప్రభో, నువ్వు ఎలాంటి స్త్రీని కోరావో సరిగ్గా అవే శుభలక్షణాలు కల మంగళాంగిని నీకు నివేదించటానికి మేము చాలా సంతోషిస్తున్నాం. పూర్వం ఉమాదేవి లక్ష్మీ సరస్వతీ రూపాలను ధరించి విష్ణువుకు నాకు అర్ధాంగి అయింది. ఆవిడే ఇప్పుడు సతీదేవిగా దక్షకుమార్తెయై ఆవిర్భవించి నిన్ను భర్తగా పొందగోరి దృఢవ్రతయై తపస్సు చేస్తూ ఉన్నది. శంకర ఆమెకు తపస్సిద్ధిని కలుగజేసి ఆవిడ మనోరథాన్ని నెరవేర్చి లోకాలకు పరమ మంగళాన్ని చేకూర్చు. మీరిద్దరూ ఆది దంపతులగుదురుగాక అన్నాడు. అప్పుడు విష్ణువు కూడా, శంకర, బ్రహ్మ చెప్పిన మాటలను నా మాటలుగానే నెరవేర్చి ముల్లోకాలను కృపాదృష్టితో సనాథులుగా చేయండి అని విన్నవించగానే తథాస్తు అని పలికి శంకరుడు అదృశ్యమయ్యాడు. తక్కినవారు యథాస్థానాలకు చేరుకున్నారు. ఇక అక్కడ దక్షుని గేహంలో సతీదేవి ఆశ్వయుజ శుక్ల అష్టమి నాడు ఉపవసించి ఈశ్వరుని భక్తితో పూజించి నందావ్రతాన్ని పూర్తి చేసింది. నవమి నాడు ఆమె ధ్యానమగ్నురాలై ఉండగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఎదుట సర్వాంగ సుందరుడు, పంచవక్త్రుడు, త్రిలోచనుడు, శతికంఠుడు, చతుర్భుజుడు, మందాకిని శోభితుడు అయిన శివుణ్ణి దర్శించి సిగ్గుతో శిరసు వంచి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆవిడ మనోగత అభిప్రాయాన్ని ఎరిగినవాడైనా కేవలం ఆమె కోమల కంఠస్వరాన్ని వినాలనే ఇచ్ఛతో శంకరుడు, ఓ దక్షపుత్రి, నీ వ్రతానికి సంతోషించాను, వరాన్ని కోరుకో అన్నాడు. భక్తవత్సలుడైన శంకరుని పలుకులకు ప్రేమమగ్నురాలైన సతీ సిగ్గుతో మాట్లాడలేకపోయింది. తరుణేందు మౌళి త్వరపెట్టగా తనను తాను నియంత్రించుకొని, ఓ వరదా, నీకిష్టమైన అనివారకమైన వరాన్ని ఇయ్యి అని కోరింది. వెంటనే వృషభధ్వజుడు వాక్యం పూర్తి కాకుండానే, నువ్వు నా భార్యవు కాగలవు అన్నాడు. తన అభీష్టం నెరవేరినందుకు అతిశయించిన ఆనందంతో సతీ మారు మాట్లాడలేక సుకుమార హావభావాలతో తన సంతోషాన్ని ప్రకటించింది. వారిరువురి హృదయాలలోనూ ఏకకాలంలో పుట్టిన శృంగారభావం భ్రూ కటాక్ష విక్షేపాది శృంగార చేష్టలలో ప్రకటితం కాగా కాలాంజన సన్నిభ అయిన సతీ స్ఫటికోజ్వల భాసమానుడైన శంకరుని సమీపంలో చంద్రుని చెంత నీలమేఘంలా తోచింది. విజ్ఞురాలైన సతీ ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని, ఓ ప్రభూ, తల్లిదండ్రుల అనుమతితో యథాశాస్త్రోక్తంగా నన్ను వివాహమాడి స్వీకరించండి అంది. మహేశుడు అట్లే అగుగాక అని పలికి సతిని విడువలేక వెనుతిరిగి చూస్తూ హిమాలయ ప్రాంత తన ఆశ్రమానికి వెళ్లాడు. సతి కూడా శంకరుని ఆజ్ఞను పొంది తల్లి వద్దకు వెళ్ళింది. శంకరుడు ధ్యానమగ్నుడయ్యాడు. కాని దాక్షాయణి విరహంచే ధ్యానం కుదరటం లేదు. వెంటనే పితామహుణ్ణి స్మరించగా సరస్వతీ సహితుడై చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు. శంభుడు, హే బ్రహ్మాన్, నేను సతిని వివాహమాడగోరి స్వార్థపరుడనయ్యాను. స్వార్థచింతనయే నా స్వభావమన్నట్లు ప్రపంచమంతా స్వార్థం మీదే నడుస్తోందన్నట్లు అనిపిస్తోందిప్పుడు నాకు. వెంటనే దక్షిణి ఇంటికి వెళ్ళు. సతిని నాకిచ్చి పాణిగ్రహణం జరిపేటట్లు అతణ్ణి ఒప్పించు. సర్వవిద్యా విశారదుడవైన నువ్వు ఈ సతీవిరహాన్నుండి నన్ను రక్షించు అని ప్రాధేయపడ్డాడు. శంకరుని పలుకలకు సంతసించి ఆయన తొందరకు మనసులో నవ్వుకొని, బ్రహ్మ, కాలకంఠ, ఈ కార్యంలో నీకే కాదు, నాకు, దేవతలకు కూడా స్వార్థం ఉంది. దక్షుడు స్వయంగానే తన కుమార్తెను నీకిస్తాడు అని పలికి దక్షనివాసానికి వెళ్లాడు బ్రహ్మ. ఆదరంతో జరిపిన అతిథి మర్యాదలు పూర్తయ్యాక బ్రహ్మగారు దక్షుడితో, కుమారా, శ్రద్ధగా విను. నీ కుమార్తె చేసిన వ్రతానికి సంతోషించి శంకరుడు ఆమెను వివాహమాడ నిశ్చయించుకున్నాడు. ఆ క్షణం నుండి అందరికీ సుఖాలను పంచిపెట్టే శంకరునికి నీ కుమార్తె యొక్క విరహంచే సుఖమనేది లేకుండా పోయింది. గతంలో మన్మధుడు మహాప్రయత్నం చేసి కూడా ఏ శివుని జయించలేకపోయాడో ఆ మహాదేవుడు కుసుమబాణ విదగ్ధుడు కాకుండానే ఆత్మధ్యానాన్ని వీడి
దుఃఖితుడై ప్రాకృత జనుని వలె సతీ ధ్యానంలో మునిగిపోయాడు. సతి కోసం దిక్కులు పరికిస్తున్నాడు. అతని వేడి నిట్టూర్పు గాడ్పులకు పూలవనం వాడింది. మలయానిలం వేడెక్కింది. కైలాసగిరి నీరైపారి ఆనవాలు లేకుండా పోయింది. నెత్తిమీదున్న చంద్రుడు నిట్టూర్పు సెగలు సోకి నిప్పులు కక్కుతున్నాడు. సతీదేవి ఏ తీరుగా శంభుని ఆరాధించిందో ఆయనిప్పుడు ఆ తీరుగా సతిని ఆరాధిస్తున్నాడు. గతంలో మనందరం దేనిని అభిలషించామో అదిప్పుడు నెరవేరింది. శంకరుని కోసం జన్మించిన సతిని ఆయనకిచ్చి కళ్యాణం జరిపించు. అది లోక కళ్యాణమవుతుంది. ఆలస్యం చెయ్యకు, కృతకృత్యుడవుకా. నేను నారదుని ద్వారా కన్యాభిక్షను కోరి ఆయనను నీ ఇంటికి రప్పిస్తాను అన్న వాణిపతి హితోపదేశానికి సరే అన్నాడు దక్షుడు. అందరూ తదనంతర కర్తవ్యంలో నిమగ్నమయ్యారు. తర్వాత సతీ కళ్యాణం ఎలా జరిగిందో తరువాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. సెలవా మరి.